యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. దేవుడు తాను ఎన్నుకున్న వారిని శాశ్వతంగా ప్రేమిస్తాడు. అందువల్ల వారి పట్ల ఆయన కరుణ ఎల్లప్పుడూ నిలిచియే ఉంటుంది. నిన్నటి తమ పాపాలు, వైఫల్యాలు, తప్పులు తుడిచిపెట్టుకుపోయాయని తెలుసుకొని విశ్వాసులు ప్రతి ఉదయం నూతనంగా ఉత్సాహము పొందగలరు. దేవుడు తన ఒడంబడిక పట్ల, తన వాగ్దానాల పట్ల పూర్తి విశ్వసనీయతతో మెలుగుతాడు. ఈ దిన వాక్యాన్ని బట్టి మనము సంపూర్ణముగా నాశనము కాకుండా కాపాడి భవిష్యత్తు కోసం ఒక ఆశాభావాన్ని ఇచ్చేది ఒకటే, అది దేవుని మహాకృప మాత్రమే. ఆ కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని బలపరచును గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, సర్వాధికారి, మా మంచి దేవుడా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపా వాత్సల్యతను బట్టి అయా, ఇదిగో మా ఎడల ఎడతెగక నువ్వు చూపుతున్నటువంటి నీ ప్రేమను బట్టి ప్రభువా, మేము లయము కాక నాశనము కాక ప్రభువా, నీ యొక్క కృపలో భద్రపరచబడినట్లుగా ఈ నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.